Hello guys, welcome back to my YouTube channel AFO Consultancy. సో గైస్ చాలా మంది యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు. సో 2 to 3 lakh ఎర్నింగ్ చేసుకోవచ్చా, అది శాలరీ వస్తుందా లేదా అని చాలా మంది డౌట్ పడుతున్నారు. అలాగే కామెంట్ కూడా చేస్తున్నారు. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోకి వెళ్ళిపోదాం. సో గైస్ మనం ఫస్ట్ స్టూడెంట్ వీసా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సైప్రస్ ల్యాండ్ అయినప్పుడు మన ఏఎఫ్ఓ స్టాఫ్ అనేది వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకొని అకామిడేషన్కి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ డే నుంచి అయితే వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే కాలేజ్ రిజిస్ట్రేషన్, ఆ తర్వాత రెంటల్ అగ్రిమెంట్ అండ్ అలాగే ఎలక్ట్రిషియన్ బిల్ అండ్ అలాగే సెకండ్ ఏంటంటే అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేపిస్తారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్కి వెళ్తారు. ఇమిగ్రేషన్ ఇన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ అయితే అడ్మిషన్ లెటర్, అలాగే పీసీసీ అండ్ మెడికల్ అండ్ రెంటల్ అగ్రిమెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్. సో ఇవైతే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. ఇవి తీసుకెళ్ళి మన ఇమిగ్రేషన్ అయిన తర్వాత కొన్ని అయితే వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు, మన ఆన్సర్ అయితే ఇవ్వాలి. సో వన్స్ అయిపోయిన తర్వాత 20 to 25 డేస్లో మనకు ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనం జాబ్ సైడ్ అయితే వెళ్తాం. సో ఆ జాబ్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీ ఉంటాయి, ఆ జాబ్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది డెలివరీ జాబ్స్. అవి ఎందుకు ఇస్తున్నాం, అవి ఎందుకు చాలామంది ఇవి జాబ్ చేస్తున్నారు. సో దీంట్లో అంటే ఫుడ్ అండ్ డెలివరీ పైన ఎర్నింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రిఫరెన్స్ దీనికే ఇస్తాం మేము. సో అవి ఎట్లా అంటే ఫస్ట్ అయితే మన రెంటల్ బైక్ తీసుకోవాలి. ఆ తర్వాత వరల్డ్ టు కంపెనీ నుంచి ఐడి తీసుకోవాలి. ఐడి తీసుకున్న తర్వాత సెకండ్ 2 days తర్వాత మనం జాబ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో జాబ్ 1 ఆర్డర్కి వచ్చేసి 2 to 3 years అయితే స్టార్ట్ అవుతుంది. సో అలాగే ఈ టార్గెట్ అయితే మనం చేసుకుంటే మంత్లీకి దగ్గర 2 to 3 lakhs దాకా ఎర్నింగ్ చేసుకోవచ్చు మనం. ఈ పరంగా మనం టార్గెట్ చేస్తేనే, లేదు మినిమం 8 to 9 వస్తే కొన్ని ఆర్డర్ కూడా మనం అంత శాలరీ కూడా చేయలేము. మినిమం అయితే 2 lakhs చేస్తాం. సో ఎక్కువ ఈ ఫుడ్ అండ్ డెలివరీ జాబ్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మనం శాలరీ కూడా పెరుగుతుంది. 2 weeks శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ అయితే ఫుడ్ అండ్ డెలివరీ జాబ్ ఫెసిలిటీ. సో ఇంకోటి ఏంటంటే కాఫీ షాప్ అండ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఎట్లా ఉందంటే బేసిక్ శాలరీ $1,000 to $1,500 మాత్రమే పే చేస్తారు వాళ్ళు, అండ్ విత్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగానే మంత్లీ శాలరీగా ఇస్తారు వాళ్ళు. సో దీంట్లో ఒక శాలరీ తక్కువ రావడం వల్ల మనం ఎర్నింగ్ చేయలేము. సో దీంట్లో లేడీస్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ జాబ్ చేసుకోవడానికి. కాఫీ షాప్ కానీ, రెస్టారెంట్ కానీ, అలాగే సూపర్ మార్కెట్ సూపర్వైజర్ కానీ, సేల్స్ కస్టమర్ కానీ, ఇవైతే లేడీస్కి అయితే ఆపర్చునిటీ కూడా ఉంటాయి అక్కడ చేసుకోవడానికి. ఈ విధంగా అయితే ఫెసిలిటీ మనం సైప్రస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ అకామిడేషన్ ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది, దాని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, మనం మంత్లీ ఎంత ఖర్చు చేస్తున్నాం, ఇవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 BHK అయితే 4 to 6 members ఉంటారు. 3 BHK అయితే 6 to 8 members ఉంటారు. సో ఈచ్ పర్సన్కి €200 అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ అలాగే ఫుడ్ అయితే వాళ్ళకి €100 అయితే ఛార్జ్ అవుతుంది. సో మ్యానువల్గా €300 అయితే ఖర్చు అవుతుంది. సో ఈ అయిపోయిన తర్వాత 3 to 6 monthsలోనే మనకు లోకల్ లైసెన్స్ అయితే అప్లై చేయడం ఛాన్సెస్ ఉంది. సో ఎట్లా చేసుకోవాలంటే మన లోకల్ లైసెన్స్కి మనం డైరెక్ట్ కాలేజ్ పోయి ఆ కాలేజ్ నుంచి ఒక లెటర్ తీసుకొని ఆ లెటర్ ప్లేస్ విత్ లాయర్తో మాట్లాడి మనం లోకల్ లైసెన్స్ అప్లై చేసుకోవాలని వాళ్ళు స్లాట్ బుక్ చేస్తారు. స్లాట్ అయిపోయిన తర్వాత మనకైతే 1 to 2 monthsలో మన లోకల్ లైసెన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే నడుస్తుంది. సో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత శాలరీ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో చాలా బెనిఫిట్గా ఉంటుంది సైప్రస్లోనే. నేను రాను మళ్ళీ ఆ కంట్రీ కూడా ఈ ఇయర్లోనే 100% కంజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జూన్ ఇంటేక్ అండ్ సెప్టెంబర్ ఇంటేక్కి అవకాశం అయితే ఉంది వెళ్ళడానికి. సో ఈ ఇంటేక్ని మిస్ అవ్వకుండా మీరు రావడానికి ట్రై చేయండి. అలాగే ఈ నెక్స్ట్ అయితే స్కంజన్ అయితే ఇప్పుడున్న ప్రాసెస్కి నెక్స్ట్ ఆ ప్రాసెస్ అయితే సో మనం అప్పుడు ప్రాసెస్ ఎట్లా ఉంటుందో తెలియదు. సో చాలామంది రావడానికి ట్రై చేయండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఏఎఫ్ఓ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.